హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మన డే 2 అవుట్డోర్ షూటే. నిన్న మొత్తం పూర్తి కాలేదు, అందుకని ఈరోజు మళ్ళీ అవుట్డోర్కి వచ్చాము. సేమ్ లొకేషన్, ట్యాంక్ బండ్. ఈరోజు ఏముండబోతుందో నాకు కూడా తెలియదు. నిన్న వచ్చి మాకు ప్లేన్లో వాకింగ్ షార్ట్స్ అండ్ రొటేట్ షార్ట్స్ మాకు నిన్న ప్రాక్టీస్ చేయించారు. ఈరోజు ఏముండబోతుందో మాకు తెలియదు, చెప్తా, అప్డేట్ చేస్తాను మీకు. గైస్, అవుట్డోర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బాగుంది అవుట్డోర్. మనం ఏది నేర్చుకున్నా కానీ క్లారిటీగా నీట్గా ఉంది, బాగా పర్ఫెక్ట్గా ఉంది ఏదన్నా కానీ. గైస్, నేను ప్రాక్టీస్ చేసింది వాకింగ్ షార్ట్స్ అండ్ రౌండ్ షార్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిగో బ్రోస్ చూడు, వాకింగ్ షార్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. గ్రిడ్ లైన్స్లో నుంచి ఆఫ్ బిట్ పక్కకు పోకుండా కరెక్ట్గా వాకింగ్ షార్ట్స్లో పెట్టేదానికి. ఇంకా అందరు రాలేదు, టైం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా టైం మేనేజ్మెంట్ చేస్తే అప్పుడే వర్క్ వచ్చేది మనకి. 8 అంటే 8:30 అవుతుంది, ఇంకా ఊరు రాలా. అన్నవాళ్ళు చూడు కష్టపడతా ఉన్నారు. మీరు అనుకోవచ్చు, ఈడేంద్ర వీడియోలు తీసుకుంటా ఉన్నాడు, వీడు చేయడా అంటే నేను చేస్తా గైస్, చేద్దాం, ఏముంది. నిన్న ప్రాక్టీస్ చేసాం, కొన్ని షార్ట్స్ వచ్చాయి. ఈరోజు కూడా ప్రాక్టీస్ చేద్దాం, ఇంకా మంచి బెటర్ ఇద్దాం, చేద్దాం గైస్. మంచిగా ట్యాంక్ బండ్ అయితే ఆరామ్సే బాగుంది. ఇక్కడ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఏమైనా షూట్స్ చేసుకోవడానికన్నా కానీ చిల్ అవ్వడానికన్నా చాలా బాగుంది. మంచి నీట్ లొకేషన్ కూడా ప్రశాంతంగా ఉంది, ఎవరైనా రావచ్చు. నేనంతా రచ్చరచ్చగా ఉంది అంతా. ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు, దాన్ని ఏమంటారు దాన్ని, చిన్న పాపయ్య బేబీ షూట్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరు లేరు, ఖాళీగా ఉన్నాయి. హాయ్ గాయ్స్, ప్రశాంతంగా జరిగే షూట్ని వచ్చి సెక్యూరిటీస్ ఆపేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. పర్మిషన్ కావాలని. పర్మిషన్ తీసుకున్నా కానీ పర్మిషన్ సరిపోదట. అందుకే మా అన్న హరీష్ అని వెళ్ళాడు మళ్ళీ ఇంకో పర్మిషన్ తీసుకోవడానికి. వీళ్ళు హెట్ వచ్చి పేలపడిపోయారు. మన బ్రో అయితే జీర్ణించుకోలేకపోతున్నాడు మనోడు. ఏంది సంగతి అని అంత డిస్కషన్స్ అంత డిస్కషన్సే. గాయస్, ఇక మాట్లాడండి మా బ్రోస్ అందరూ డిస్కషన్ పెడుతున్నారు. పృథ్వీ బ్రో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు గాయస్. మా సార్ అన్నోళ్ళు, ఒక అన్న ఇప్పుడు వెళ్తున్నాడు, వెళ్ళేసి ఆడో పేడో తెలుసుకొని వస్తా అన్నాడు. మన ఆఫీస్ దగ్గర బొటన్ గార్డ్ అని ఒకటి ఉంటుంది, ఫ్రీ. అది ఇప్పుడు ఎంత చూస్తుంది, 4 అవర్స్కి 7,000. రోజు ట్రైనింగ్ చేయనట్టుంది, పర్మిషన్ రాలేదు ఇంకా. నిన్న అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ రచ్చ అయినాయి. ఇక్కడ సుమారుగా ఒక 50 దాకా అయినాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ టాగ్మండ్ దగ్గర. దానివల్ల నిన్న ఇష్యూకి అంటే చేసుకున్న వచ్చి గమ్ము చేసుకోకుండా బ్లాస్ట్లు అన్నీ బ్లాస్ట్ చేస్తూ ఉంటే అవి ఉంటాయి కదా, అంత చెత్త అంతా క్రియేట్ చేశారు అంతా ఇక్కడ. దానివల్ల జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అడిగా మా సార్ వాళ్ళు వెళ్ళారు. యాక్చువల్గా పర్మిషన్ ఉంది, కానీ దీనికి మళ్ళీ సపరేట్ పర్మిషన్ కావాలని అడిగారు. దానివల్ల మాకు కొంచెం డిలే అయిపోయింది. ఈరోజు మోస్ట్లీ ఉండొచ్చు, లేకపోతే రేపు క్లాస్ అనేది కొంచెం సార్ ఈరోజు రేపు కలిపి తీసుకుంటా అని చెప్పాడు. ప్లీజ్ లైక్ చేసి కొంచెం షేర్ చేయండి వీడియోని. హాయ్ గాయ్స్, ఈరోజు మార్నింగ్ క్లాస్కి వెళ్తే అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఏమో ఆపేశారు షూట్ చేయకుండా. అది చెప్పాను కదా మార్నింగ్, అంత ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఆ బర్త్డే షూట్స్ కానీ ఎక్కువైపోయేసి అంతా అంటే రచ్చరచ్చ చేశారు అన్నమాట. షూట్ చేసుకోకుండా బ్లాస్ట్లు బ్యాల్చడం కానీ వాటి వల్ల మొత్తం డస్ట్ అంతా క్రియేట్ చేసేవారికి ఆ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి పర్మిషన్ ఇలా జిహెచ్ఎంసీ వాళ్ళు షూట్ చేయమాకనని. అందుకే మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉన్నా కానీ ఆ పర్మిషన్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకో పర్మిషన్ తీసుకోమని చెప్పారు. మా సార్ వాళ్ళు వెళ్ళారు, అది క్యాన్సిల్ అయిపోయింది. అందుకే లాంగ్ కంటిన్యూ చేసుకుంటా. ఇంకా ఈరోజు మూవీ రిలీజ్ అయింది కదా, సింగిల్ మూవీ, దానికి వెళ్తాను. నేను మా అన్న వెళ్తాను. ఇంకా ఆరామ్స్ వెళ్ళేసి ఆ రివ్యూ ఎలా ఉంది చెప్తా. తెలుసు కదా, మనం ఎక్కువ చెప్పం, చిన్నగా చెప్తాం కాబట్టి అది చిన్నది తెలిసేయండి. చలో, ఈరోజు మనం వెళ్ళే థియేటర్ ఏంటంటే బాలనగర్ మిరాజ్. మన థియేటర్లు తీసాం వినాక్స్లో, తెలుసుగా, 10 నిమిషాలు లేట్కి వెళ్ళొచ్చు. దాంట్లో ఏమో టికెట్లు లేవు, అన్నీ ఫుల్. దీంట్లో టికెట్లు అన్నీ ఖాళీ. అదే ఇలాగ వచ్చాం. ఇప్పుడు రికార్డ్ చేయాలి మర్చిపోయినా. పక్కన పిల్లలు ఏదో హెయిర్ సెట్ చేసుకుంటుంటే ఏదో షూట్ చేస్తున్నాను, బ్రో కేకలు పెడుతున్నారు. అది మిస్ అయిపోయింది ఫుటేజ్. మనం మొత్తం రికార్డ్ చేయం కదా, అందుకని పిల్లలు బాగా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. మంచిగా శ్రీవిష్ణు సినిమా చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. గాయస్, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఈ సినిమా అంటే షూటింగ్ మేము ఒక 3-4 months బ్యాకే మేము చూసాము. అంటే రియల్గా షూటింగ్ చేస్తారు కదా, స్పాట్ కరెక్ట్గా మూసాబాద్ మెట్రో కింద షూట్ చేశారు. వెన్నెల కిషోరు, శ్రీ విష్ణు. అప్పుడు హీరో ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. ఆ హీరోయిన్ పేరు మనకు తెలియదు, కానీ రాబిన్ హుడ్లో ఉంది కదా, అది దా సర్ప్రైజ్. ఆ అమ్మాయి ఆ రోజు గుర్తుపట్టలేకపోయినాం. అందుకే ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ మనకు షూట్ ఉండి మళ్ళీ వీడియో కొంచెం ఎడిటింగ్ ఉండి ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం. మోస్ట్లీ మాకు ఈవినింగే సెట్ అవుద్ది, అంటే నైట్ సెట్ అవుద్ది, ఈవినింగ్ కూడా కాదు.
ఈవినింగ్ అయితే కొంచెం టైం సెట్ కాకపోవచ్చు, దానివల్ల ఈవినింగ్ మేము ఎక్కువ చూస్ చేసుకోం. గైస్ మంచిగా వెదర్ మాత్రం హైదరాబాద్లో ఆరామ్సే కూల్గా ఉంటుంది. ఈవినింగ్ వస్తే మార్నింగ్ ఎంత ఎండ ఉన్నా కానీ ఈవినింగ్ అయితే చాలు సూపర్ 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 చల్లగా ఉందన్నమాట. చెమటలు ఉండవు, చిరాకు ఉండదు, ఆరామ్సే ఎంజాయ్ చేయొచ్చు. ఈ వెదర్లో మంచి నైట్ రైడ్ వెళ్తే తెలిసి ఎలా ఉంటుందో సూపర్ ఉంటుంది. గైస్ మాకు ఫస్ట్ ప్లానింగ్ లేదు, అంటే మూవీకి వెళ్తాం అనుకోలేదు, సడన్గా ఫిక్స్ అయ్యాం మళ్ళీ మూవీకి వెళ్దామని. ఎందుకంటే చెప్పా కదా ఎడిటింగ్ ఉందని అనుకున్నా, ఇక వెహికల్స్ వస్తున్నాయి అవి అడ్డు వస్తున్నా. ఓకే మనం వెళ్ళాల్సిన థియేటర్ వచ్చేసింది, A2A సెంట్రల్. సారీ గాయస్, వాయిస్ మొత్తం దొబ్బింది, ఎడిపోయిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దాకా బాగా రికార్డ్ అయింది, సడన్గా ఇంకా వెళ్ళిపోయే వరకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. థియేటర్ కూడా ఇది చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే మనకి కొంచెం టికెట్స్ అన్నీ ఎక్కడా లేవు. సినిమా బాగుంది, టాక్ బాగుంది కాబట్టి మొత్తం అన్నీ సోల్డ్ అవుతాయి, ఫుల్ అయిపోయినాయి. ఇది కూడా 11కి షో అనేది అప్పుడే వదిలాడు, అప్పుడే టికెట్స్ దొరికాయి. ఇప్పుడే ఎంటర్ అయ్యాం థియేటర్లో కూడా. అంబియన్స్ చాలా బాగుంటాయి ఈ మిర్రర్ సినిమాస్లో, అంబియన్స్ చాలా బాగుంటాయి. చూపిస్తా చూడండి, నీట్గా మన ఫొటోస్ దిగడానికైనా దేనికన్నా కానీ చాలా నీట్గా క్లీన్గా చాలా స్పేస్ ఉంటుంది మన థియేటర్లో కూడా. మనం ఎంటర్ అయినప్పుడు కూడా చాలా స్పేస్ నీట్గా, ఇది ఫుడ్ కౌంటర్ అనమాట, చాలా బాగుంటుంది. గాయస్ ఎంటర్ అయ్యా, మంచిగా సీట్స్ మంచిగా మెత్త సోఫాలు ఇచ్చాడు, పడుకున్నా ఏం కాదు, లేచినా ఏం కాదు, ఎక్కడ పడుకోవచ్చు మంచిగా. థియేటర్ బాగుంటుంది గైస్. ఇంతకుముందు వచ్చేవాళ్ళం మేము చింతల్లో ఉన్నప్పుడు, మోస్ట్లీ ఇక్కడికి వచ్చేవాళ్ళం, మాకు చాలా దగ్గర థియేటర్ ఇది, బాగుంటుంది థియేటర్ కూడా. కానీ ఒక స్క్రీన్ పెద్దగా ఉంటుంది, మిగతా కొంచెం చిన్న చిన్న స్క్రీన్లో, స్క్రీన్ 3 స్క్రీన్ 4 ఉంటుంది. అది మరీ చిన్న స్క్రీన్. మేము అవతారకు వచ్చాం దీంట్లో, నా హెడ్ బాయిల్ అయిపోయింది సినిమా చూడలేక ఆ థియేటర్లో. అంటే సినిమా బాగానే ఉంటుంది అనుకో, కొంచెం మరీ కొంచెం లాగా అనిపిస్తుంది నాకైతే. 3D కదా, పీకేస్తూ ఉంటాయి కళ్ళు, దానివల్ల కొంచెం ఎక్కువ చూడలేకపోయాం. ఇంకా థియేటర్ అంబియన్స్ చూడండి, కూ కూ ఇంకా స్టార్ట్ చేయలేదు, చెప్పా కదా ముందే వచ్చామని. ఈసారి అదరగొట్టేస్తాం ముందు వస్తే. సీట్లు ఖాళీ అనుకున్నారా, ఇంకా ఎవరు రాలేదులే, వస్తారులే. సీట్లు ఖాళీ అనుకోవాకండి, వస్తారు, నిదానంగా వస్తారు. మేము ముందు వచ్చేసాం కాబట్టి, మేము గుడ్ బాయ్స్ కాబట్టి ముందు వస్తాం. ఓకే, వెల్కమ్ టు మీరాజ్ సినిమాస్. గాయస్ ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. అసలు మొత్తం శ్రీ విష్ణు వెంకటేశ్వర్ తీసుకెళ్ళిపోయారు సినిమా అంతా. అసలు ఫుల్ అండ్ కామెడీస్ కానీ మీమ్స్ కానీ అసలు వర్త్. సెకండ్ హాఫ్ చూసి టోటల్ రివ్యూ చెప్తాను ఎలా ఉందో. మూవీ అయిపోయింది, ఇంటికి వెళ్తా ఉన్నాం. మూవీ మాత్రం ఎక్సలెంట్ మూవీ మాత్రం వర్త్. పక్క వెళ్ళి మొత్తం చూడొచ్చు, వెళ్ళొచ్చు, మంచి ఆరాధన చేయాలి. పంట మాత్రం నెక్స్ట్ లెవెల్. మూవీకి ఇద్దరు హీరోలు, ఒకటి వెంకటేశ్వర్, తర్వాత శ్రీ విష్ణు. ఒకటి పోతే ఒకడు ఎత్తుకున్నాడు మూవీని. ఆ క్లైమాక్స్ కానీ అసలు బాగుంది సినిమా. స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది అనమాట, ఎవరు కూడా పోగొట్టదు కాదు, బాగుంటుంది. నేను చెప్పాను కదా, మేము అదే మూవీలో ఒక పార్ట్ని షూటింగ్ చూసామని ఇక్కడ ముసాపేట దగ్గర. అది యాక్చువల్గా ఎడిటింగ్లో పోతానుకున్నా, అది కూడా ఎడిటింగ్లో ఏమి పోలేదు, మూవీలో ఉంది. క్లిప్ ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, ఇదే ఆ క్లిప్. బాయ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.